హలో అండి, నేను సోనీ మేకప్ ఆర్టిస్ట్. చాలా మంది వీడియో లాస్ట్ టైం ఒక రీల్లో పోస్ట్ చేశానండి హెయిర్ గ్రోత్ ఆయిల్ది. ఎంతమంది అంటే అంతమంది అడుగుతున్నారు ఫుల్ వీడియో చేయండి అని. రీల్లో పెట్టాను కానీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫైనల్ గా ఈ రోజు కుదిరిందండి. ఫుల్ బిజీలో కూడా నేను ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎంతమంది మెసేజ్లు అండి, కాల్స్ అండి, వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చేసే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి, చాలా బాగుంటది అండ్ మీకు యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ మాత్రం చాలా బాగా అవుతుందండి. అండ్ రీగ్రోత్ కూడా అవుతుంది. ఎవరికైనా హెయిర్ లేని వాళ్ళకి అండ్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అందరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేనైతే ఉల్లిపాయలను కట్ చేసుకుంటున్నానండి. పెద్దగానే కట్ చేసుకుంటున్నాను, అలాగైతేనే బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకుంటే ఏమైతుందంటే మాడిపోతుంది. అన్ని వాష్ చేసుకోవాలండి, కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి. అండ్ పొట్టు కూడా వేసుకోవాలి దాంట్లో. నేనైతే ఒక 6-5 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవాలి. అండ్ కలుంజా సీడ్స్ అండి, ఇవి చాలా బాగుంటాయి. నేనైతే హరిప్రియ వాళ్ళ మమ్మీకి చెప్పినండి, ఆంటీ నేను ఇలా ఆయిల్ ప్రిపరేషన్ చేస్తాను అని. ఆంటీ అయితే ఊరెళ్ళి మరి తీసుకొచ్చారు. ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మందారం ఆకులు, దీంట్లో వచ్చేసి గోరింటాకు కూడా ఉంది, కనిపిస్తుందో లేదో మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి అయితే. మందారం పువ్వు, ఉల్లిగడ్డలు, ఉల్లి పొట్టు అండ్ దీంట్లో వచ్చేసి ఉసిరికాయలండి. ఉసిరికాయలు చాలా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ఉన్నా ఏదున్నా దీనికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కలమంద కూడా తీసుకున్నాను నేను. ఎల్లిపాయలు కూడా తీసుకున్నా, ఎల్లిపాయల పొట్టు కూడా తీసుకున్నా. మెంతులు తీసుకున్నానండి. మెంతులు మాత్రం హెయిర్ కి ఎంత యూజ్ అవుతుందో మీకు కూడా తెలిసే ఉండొచ్చు. మెంతులు లేనిదైతే ఏది చేయలేము హెయిర్ కి. లవంగాలు వచ్చేసి ఏమైనా కోల్డ్ అయినా, హెడేక్ వచ్చినా, మైగ్రేన్ ఉన్నా ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఎల్లిపాయలు అండ్ లవంగాలు మాత్రం మైగ్రేన్ కి, హెడేక్ కి రిలాక్స్ గా ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇచ్చింగ్ అయినా. కలుంజా సీడ్స్ అండి, కలుంజా సీడ్స్ కూడా హెయిర్ లో ఇది లేదు అనకుండా అన్ని ఉండాలండి. ఏది ఒక్కటి లేకుండా మనకి హెయిర్ లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలుంజా సీడ్స్ కూడా కావాలి. హెయిర్ బ్లాక్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది, రిపేర్ కూడా చేస్తుంది. అండ్ క్యాస్టర్డ్ ఆయిల్ గురించి ఇంకా మనకు తెలియంది ఏముందండి, పాతకాలం నుంచి అందరూ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఆర్గానిక్ క్యాస్టర్డ్ ఆయిల్ అండి. మేము బయట ఎక్కడ కొన్నది కాదు, మేము అంటే పొలంలో నుంచి మాకు తెలిసిన వాళ్ళతోనే తెప్పించాము. ఇది క్యాస్టర్డ్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ అండి, బాగుంటుంది కదా, అందరికి తెలుసు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి మేము పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. 600 ml 600 ml అండి. ఇలా రెండు బాటిల్స్ యూజ్ చేస్తున్నాం. మేము ఒక 3 months కి సరిపడా ఆయిల్ అయితే నేను తయారు చేసుకుంటున్నానండి. మందారం ఆకులు అండ్ గోరింటాకు, కరివేపాకు మాత్రం మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం పురుగు, ఇంకేమన్నా డస్ట్ ఉన్నా, అన్ని ఉన్నా, ఏమన్నా ఉన్నా పోతుందండి. అది ఖచ్చితంగా వాష్ అయితే చేసుకోవాలి. వాష్ చేసినాక డ్రై చేయాలి, ఎండబెట్టాలి కొద్దిసేపు. బాగా వాష్ చేయాలండి. ప్రతి లీఫ్ని ఇలా చూసి వాష్ చేయాలి. ఎందుకంటే మొత్తం దీంట్లో పురుగులు ఏమేమో ఉంటాయి, మనకు కనిపించని సూక్ష్మంగా ఉంటాయి. కొన్ని హాట్ వాటర్ తీసుకొని వాష్ చేయాలండి. కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 1 hour అలా పెట్టాలండి. కాకపోతే మనము ఇది ఎండలో పెడితే మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు దాంట్లో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా చేయకుండా ఫ్యాన్ కింద పెడితే మన లీవ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కాబట్టి దీంట్లో కొంచెం రసము అదంతా మంచిగా ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉన్నదే వాడాలి. ఇలాగే వాడొచ్చు, కాకపోతే బయట మొత్తం దీని మీద కనిపించని సూక్ష్మ పురుగులు ఉంటాయి కాబట్టి దానికోసం మేము వాష్ చేసుకుంటున్నాం. అలా అని మొత్తం ఎండబెట్టొద్దు, ఎండకు పెట్టి. మేము నిన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలెక్ట్ చేసే వరకు చాలా టైం అయిందండి. మార్నింగ్ నుంచి నైట్ అయింది. నైట్ కొంచెం వీడియో చేసాము, ఇంకా మళ్ళీ మార్నింగ్. ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ చేసేద్దామా. నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్న, ఫుల్ మేకప్స్ బుకింగ్స్, వాళ్ళతో వీళ్ళతో కాల్స్ మాట్లాడేది, చాలా వర్క్ ఉన్నా కూడా ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, ఉల్లిపొట్టు మొత్తం వేసుకోవాలండి. బాగా మరగాలి. ఎంత బాగా ఆయిల్ మరిగితే అంత బాగుంటుందండి. మంచిగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయ పొట్టు, ఎల్లిపాయ ఏమున్నా మనం ఇంట్లో వాడినది ఏమన్నా ఉన్నా అన్నీ యూస్ చేయొచ్చు దాంట్లో. మీరు రెగ్యులర్గా ఎల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అది వేస్టేజ్ అని చెప్పి పడేయకుండా తీసి పెట్టండి. ఇలా హెయిర్కి యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్కి బాగా హెడేక్ ఉన్న వాళ్ళకైతే ఎల్లిపాయలు చాలా యూజ్ అవుతుంది. నాకైతే మైగ్రేన్ ఉండేనండి, నిద్ర లేక సరిగ్గా తినక ఎక్కువ హెడేక్ వచ్చేది. వన్ సైడ్ ఇలా వచ్చేది, మళ్ళీ ఈ పక్క ఇంకో లెఫ్ట్ సైడ్ వచ్చేది. ఇలా నేను చాలా సఫర్ అయ్యేదాన్ని, ఎన్నో మెడిసిన్ వేసుకునేదాన్ని, డాట్ వేసేదాన్ని, అయినా తగ్గలేదు. నేను ఈ ఆయిల్ వాడడం వల్ల చాలా హెడేక్ అయితే తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి మందారం వేసాను, కరివేపాకు వేసాను, అండ్ గోరింటాకు అండ్ మందారం పువ్వులు అండి 10-15 అలా వేసుకోండి. మేమైతే 600 ml కాబట్టి మొత్తం 1200 ml ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి మేము ఎక్కువగా లీవ్స్ అయితే వేసుకుంటున్నాము. అండ్ నేను ఆయిల్ వచ్చేసి హరిప్రియ వాళ్ళ సిస్టర్ అండ్ హరిప్రియ వాళ్ళ మమ్మీ కోసం చేస్తున్నానండి. 3 months కి సరిపడా ఆయిల్ అయితే నేను చేసి వస్తున్నాను. ఆంటీ అయితే చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ కలమంద ఉంది కదండి, కలమంద పొట్టు మొత్తం తీసేసుకున్నాను, గుజ్జు మాత్రమే ఉంచాను. మరి పూర్తిగా కూడా తీయలేదు, సైడ్స్ తీసాను అంతే. 4 sides తీసాను, మిడిల్లో ఉంచాను. మళ్ళీ మధ్యలో కొంచెం సేపు అయితే ఇట్లా కలుపుతూ ఉండాలండి. ప్రతిసారి ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. చిన్న సిమ్ములో పెట్టుకోవాలన్నమాట మంట. మేమైతే ఇప్పుడు వేయగానే అసలు స్మెల్ కూడా వస్తుందండి దీంట్లో. ఇంకా పిడికెడు ఇలాచి, పిడికెడు మెంతులు వేసానండి. అండ్ నెక్స్ట్ వచ్చి కలమంద వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మరిగాక కలమంద వేసుకుంటున్నాను. ముందే వేయలేదండి, ఫస్ట్ అయితే లీవ్స్ అవన్నీ ముందుగా మంచిగా మరిగాక నేను కలమంద లాస్ట్లో వేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే చాలా ఎక్కువగా వాడాలి దీంట్లో. మాకైతే కొంచెం మర్చిపోయాము, ఇంకా ఉన్నది కొద్దిగా ఉంటే కొంచెం వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ వేస్తే ఎంత మంచిగా కరివేపాకు వేసినా, ఎంత మంచిగా కర్రీస్లో కానీ డైరెక్ట్ తిన్నా కూడా కరివేపాకు అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఉసిరికాయలు కూడా వేసుకుంటున్నాను. ఉసిరికాయలని కట్ చేసుకున్నాను, ప్లస్ దాంట్లో ఉన్న సీడ్స్ వేసాను, అండ్ కట్ చేసుకున్నవి కూడా వేసాను. ఉసిరికాయ అయితే ఇంకా డైరెక్ట్ కూడా తినొచ్చు, నేనైతే డైరెక్ట్గా తింటాను. ఎంత బాగా డైరెక్ట్గా తింటే అంత మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్ కూడా. బట్ ఈ ప్రాసెస్ ఉంటుందండి ఇలా ఆయిల్లో చేసేది. ఇంకో ప్రాసెస్ ఏముంటుందంటే ఇవన్నీ ఎండబెట్టాలి. ఎండబెట్టి మిక్స్ చేసి డైరెక్ట్గా డైలీ మార్నింగ్ ఒక స్పూన్ తీసుకొని వాటర్ తాగితే కూడా చాలా మంచిది. అండ్ డైరెక్ట్గా కూడా తీసుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది. స్టమక్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ప్లస్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా డైరెక్ట్గా మంచిగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కలుంజా సీడ్స్ వేసుకుంటున్నాను. 2 పిడకలు అండి. ఫస్ట్ మొత్తం 1200 ml కదా, 2 పిడకలు వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి, ఎంత బాగా కలిపితే అంత మంచిగా అడుగు పట్టకుండా ఉంటుంది. మాకైతే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఆయిల్ అయితే బాగా ప్రిపేర్ అవుతుంది, స్మెల్తోనే మనకు అర్థమైపోతుంది ఆయిల్ ఎంత బాగా అవుతుంది. స్లోగా ఉండదు, ఫాస్ట్ గానే రీగ్రోత్ కూడా అవుతుంది. మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. 3 months కి ఒకసారి మీరు ఎక్కువగా చేసుకున్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు కొంచెం కొంచెం చేసుకొని ఓపిక లేక ఇక నెగ్లెక్ట్ చేసిరు అనుకోండి మళ్ళీ అలాగే ఉంటుంది హెయిర్ లాస్ అనేది. ఇంకా ఆయిల్ అయితే చాలా బాగా మరిగిందండి. ఒక 1 hour అలాగా చల్లార్చాక గ్లాస్ జార్లో వేసుకోవాలి. మేమైతే ఈ జార్ తీసుకున్నాము, మొత్తం దీని నిండుగా సరిపడుతుంది. ఆయిల్ చూసారు కదా ఎంత మంచి కలర్లో అయ్యింది, అండ్ గ్రీనిష్గా అయ్యింది. అండ్ దాంట్లో జార్లో వేస్తుంటే మాత్రం మంచిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. కలుంజా సీడ్స్ ఇదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి, ఆర్గానిక్ ఆముదం వేసుకుంటున్నాము. 1200 ml ఆయిల్ కాబట్టి నేనైతే 6 spoons వేసుకుంటున్నానండి. 600 ml కి 3 spoons, 600 ml కి 3 spoons, మొత్తం 1200 ml కి 6 spoons క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ వాష్ చేసినప్పుడు జిగురుగా ఉంటుంది, సరిగ్గా ఆయిల్ వదలదండి, అప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఆయిల్ మొత్తం మసాజ్ చేపించుకుంటున్నాను. హరిప్రియ నాకు ఆయిల్ పెడుతుంది, చాలా బాగా మసాజ్ చేస్తుంది అండ్ రూట్స్ నుంచి పెడుతుంది, రిలాక్స్గా అనిపిస్తుంది.